పోకిరి సినిమా టైటిల్ మొదటి చాయిస్ పోకిరి కాదంటే పోకిరి లెవెల్ ట్విస్ట్ కదా. వెల్కమ్ టు ద సిరీస్. మీకు తెలుసా బొయ్చెలనమే చిత్రము. ముందుగా ఈ సినిమాకి ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారు, కానీ మహేష్ బాబు గారి సజెషన్తో ఆ టైటిల్ని పోకిరిగా మార్చారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పోకిరి కథ కోసం ముందుగా పవన్ కళ్యాణ్ గారిని, రవితేజ గారిని, సోను సూద్ గారిని అనుకున్నారు. కానీ చివరికి మహేష్ బాబు గారు ఆ కథని ఓకే చేయడంతో మనం చూస్తున్న పోకిరి తెరకెక్కింది. పూరి జగన్నాథ్ గారు మొదట కాగితంపై పూర్తి చేసిన స్క్రిప్ట్ కూడా పోకిరి అనే పేరుతోనే రాశారు. ఇంకో చిన్న డీటెయిల్ గమనించారా? సినిమా మొత్తం మహేష్ బాబు గారు ఒకే జత షూస్ వేసుకొని కనిపిస్తారు. రికార్డుల విషయానికి వస్తే కర్నూలులోని భగీరథ థియేటర్లో ఈ సినిమా 500 రోజులు పైగా ఆడింది. అప్పట్లోనే దాదాపు 70 కోట్లు వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరొక విషయం, పోకిరికి ముందు పూరి జగన్నాథ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేంత వరకు ఇంటికి రానని తన భార్యకు చెప్పి దాదాపు 6 నెలలు ఆఫీస్లోనే ఉండి ఈ సినిమాపై పనిచేశారట. ఆ స్థాయి డెడికేషన్ ఉంటే అవుట్పుట్ కూడా పోకిరి లాంటిదే వస్తుంది. పోకిరి సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో కామెంట్ చేయండి.